ప్రతి ఒక్కటి గుంటకల్లో ఉన్నవి. పిక్చర్ కంపెనీలతో కాబట్టి ఎనీథింగ్ అక్కడే ఉన్నవి. రామాయణ స్టూడియో అక్కడే ఉంది, ఇప్పటికీ ఉంది. ఆ 2 లక్షలతో ఏం చేశారు? డ్యాన్స్ స్కూల్ పెట్టా మేడం. డ్యాన్స్ స్కూల్ అండ్ యాక్టింగ్ స్కూల్ స్టూడియో పెట్టా. మీ పిల్లలకి ఏం కొనలా? అప్పులు తీర్చలా? తీర్చలే మేడం. మీరు 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, మీకు కనీసం ఎంతో కొంత 1 లక్ష పెట్టి మీ పిల్లలకి ఏదైనా కొని ఆ తర్వాత మిగతా లక్షతో మీరు డాన్స్ స్టూడియో, యాక్టింగ్ స్టూడియో ఏదైనా పెట్టుకోవచ్చు కదా. కాదు మేడం, ఇప్పుడు ₹1,00,000 ఇప్పుడు అన్నం తినే కడుపు నిండా 3 స్టూడియోలు ఒకటేసారి ఓపెన్ చేసే బదులు ఒకటి ఓపెన్ చేసి అది సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ మిగతా 2 ఓపెన్ చేయొచ్చు కదా. మీ పిల్లల బ్రతుకుని మీరే చూడాలి కదా. చూడాలి మేడం. ఇప్పుడు ఫుల్ నీళ్ళని అయిపోయాము. ఇప్పుడు నన్ను దాదాపుగా 13 CR పోయిన మంత్ ఇన్స్టాగ్రామ్ 13 CR 13 కోట్ల మంది నన్ను చూస్తున్నారు. ఎవరిని డబ్బులు పెట్టి పైసా వస్తుందా? పోనీ మిమ్మల్ని చూస్తున్నారు సరే, ఎవరైనా మీకు కష్టం అంటే మీ 13 కోట్ల మంది 6.5 కోట్ల ఇప్పుడు రీచ్, ఈ 6.5 కోట్ల మంది మీ దగ్గరకు వచ్చి మీకు కష్టం అంటే ఎవరైనా వచ్చి సహాయం చేస్తున్నారా? మీకు కష్టం అంటే మీ వెన్నంటి నించుంటున్నారా? నాకు ఫ్రెండ్ ఉన్నాడు మేడం, ఒక ఫ్రెండ్ వీరేష్ అని ఉన్నాడు. చాలా ఇంటర్వ్యూలు చెప్పాను. ఇప్పుడు నాది యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాలో తిక్కు రీల్ చేస్తుంటేనే ఇప్పుడు స్టార్ట్ అయింది మనీ. నెలకి 15,000 20,000 వరకు తీసుకుంటున్నా. ఫేస్బుక్లో డాలర్స్ వస్తున్నాయి ఫేస్బుక్లో. సరే, మీరు యంగ్ ఏజ్గా ఉన్నప్పుడు మీకు ఒంట్లో శక్తి ఉంది, యవ్వనంగా ఉన్నప్పుడు మీరు అన్ని అసలు ఏది పట్టించుకోలేదు. మీ అమ్మ నాన్నలు కానీ, మీ భార్య కానీ, మీ పిల్లల్ని కానీ, అసలు మీ కుటుంబాన్ని మీరు పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా మీ స్వార్థమే మీరు చూసుకుంటున్నారు. మీరు యాక్టింగ్ చెయ్యాలి, నేను ఉండాలి, నేను కనిపించాలి అనుకుంటున్నారు, కానీ కుటుంబం గురించి ఆలోచించట్లేదు. ఎందుకు? మీరు ఆ మాటకి చాలా దూరం వెళ్తాను మేడం, తప్పుగా అనుకోకండి. అయ్యో పర్లేదు. గాంధీ తాత మీకు తెలుసా? స్వతంత్రం ఆయన కూడా తెచ్చాడా మేడం? స్వతంత్రం ఆయన కూడా తెచ్చాడా? తేలేదు. ఎంతమంది తెచ్చారు మేడం? ఉన్నారు చాలా మంది. మళ్ళీ వాళ్ళందరూ పేర్లు తెలియదే. ఓకే, ఎందుకు తెలియదు? తెలుసు, చాలా లక్షల మంది ప్రాణత్యాగాలు చేశారు. మాకు తెలిసిట్టు 10 మంది తెలిసిట్టదు, మిగతా లక్షల మంది స్వతంత్రం అందరూ పోవడానికి వచ్చింది కదా మేడం. ఇప్పుడు ప్రాక్టికల్ గా ప్రతి 10 రూపాయలు 100 రూపాయలు నోటు తీసుకో, నీ బుద్ధి పుట్టిన కరెన్సీ తీసుకో, గాంధీ తాత ఫోటో ఉంది. మిగతా వాళ్ళు స్వతంత్రంలో పోరాలి లేదా? వాళ్ళకి హక్కు లేదా? ఎవరు అంటే నేనేమంటున్నా అంటే నా కుటుంబం గురించి నేను బాగుండాలి, నాతో పాటు అందరూ బాగుండాలి. నా కుటుంబం మనకేంటే నాకు వచ్చే తిక్కు రీల్స్కి, నాకు వచ్చే యూస్కి నెలకు ₹1,00,000 సంపాదించుకోగలను. ఎలా సంపాదించుకోవాలంటే 10K ఉన్నోళ్ళు 15K ఉన్నోళ్ళే 3,000 4,000 తీసుకొని ప్రమోషన్ చేస్తున్నారు. నన్ను చాలా మంది అడిగారు, నేను చేయను అన్నాను మేడం. ఎందుకు? నేను కళామ తల్లిని నమ్ముకున్నాను మేడం. మీరు ఇప్పుడు సరే, మీరు కళామ తల్లిని నమ్ముకున్నారు, మరి సినిమాలు ఎందుకు చేద్దాం అనుకుంటున్నారు? కళ కోసమే మేడం. ఇప్పుడు వరకు డబ్బులు తీసుకోరు? ఇప్పుడు వరకు తీసుకోరా? పెద్ద సినిమాల్లో ఆఫర్ వస్తే డబ్బులు తీసుకోరా? నాకు ఛాన్స్ ఇస్తే చాలు మేడం, డబ్బులు దేవుడేరు, నాకు డబ్బులే వద్దు. మరి కళామ తల్లిని అంటే మీ ఉద్దేశంలో కళామ తల్లిని నమ్ముకొని డబ్బులు తీసుకుంటున్న వాళ్ళందరూ అమ్ముకుంటున్నట్ట? మేడం పుడితేనే పెరిగారు కదా మేడం ఎవరు. ఇప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు దగ్గర నుంచి మొదలు పెట్టి ఇప్పుడు సినిమా ఆర్టిస్టులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ కళని చూపించి వాళ్ళు నిరూపించుకునే డబ్బులు తీసుకుంటారు, అవునా? ఇప్పుడు సినిమాలు చేస్తున్నారని డబ్బులు తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రమోషన్స్ కి కూడా వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు అంటే వాళ్ళ టాలెంట్ ని వాళ్ళు చూపించుకొని డబ్బులు తీసుకుంటున్నారు. అది తప్పేం కాదు. మీరు అంటుంది ఏంటంటే నేను కళామ తల్లి కోసమే వచ్చాను, నాకు సినిమాల్లో ఆఫర్ వచ్చినా నాకు డబ్బులు వద్దంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదు మేడం. ఇప్పుడు నేను ఫ్యామిలీని పక్కన పెట్టి ప్రపంచానికి ఇంత రీచ్ అయ్యాను, నేను ఇంకా తెలియాలి, చాలా మందికి తెలియాలి అన్న వాస్తవమే తప్ప అవాస్తవం లేదు. ఇప్పుడు కృష్ణానగర్లో పొద్దున వచ్చాను, దాదాపుగా రీల్ గానే పోస్ట్ చేశాను పొద్దున. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆ వ్యక్తి పనికి పోతే వాళ్ళ ఇంటికాడికి వచ్చి తోలుకోమ రోడ్డుకి వచ్చి ఎందుకు పడ్డారు? ఎక్కడెక్కడి నుంచో వచ్చారు కదా వాళ్ళు. ఇప్పుడు ఉండూరులో పనికి పోతే 500 కూలి వస్తుంది, ఈడొచ్చేది 800 వస్తుంది. 800 ఇస్తాడో మోసం చేస్తాడో. నేను ఆల్రెడీ చాలా మోసపోయా, చెప్పారు చాలా మోసపోయా. ఫోన్ పేలో చేసే ప్రూఫ్లతో దగ్గర ఉన్నాయి. ఏం చేయమంటారు? ఓకే సరే, ఓకే కాసేపు కుటుంబాన్ని పక్కన పెడదాం. ఓకే, ఎలాగో కుటుంబం గురించి లేదు, నా గురించి నేను తెలియాలి, నాకు జనాలకి తెలియాలి అని అంటున్నారు కదా. మరి ఇప్పుడు జనాలకి తెలియాలి అని అన్నప్పుడు మీరు రీల్స్ కాకుండా యూట్యూబ్లోని వీడియోస్ చేయొచ్చు, మీ స్టోరీస్ చేయొచ్చు, ఇవి చేయొచ్చు. మరి అలా చేసైనా సంపాదించుకోవచ్చు కదా యూట్యూబ్. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ $11 పడ్డాయి, మోనిటైజ్ చేసింది, పిన్ వచ్చింది. సెకండరీ ఏమంటే నాకు ఒక టీం కావాలి. ఆ టీం కావాలంటే రోడ్డు పైన పిలిచి రా అంటే రారు. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ కళ నేర్చుకోవడానికి నేను డ్యాన్స్ స్కూల్ పెట్టా, యాక్టింగ్ స్కూల్ పెట్టా.
యూత్ దీంట్లో ఇప్పుడు నేను ఫ్యామిలీని ఎలాగైతే వదిలేసి ప్రపంచానికి పరిచయం అయ్యానో నా రీల్స్ ద్వారా, నాలో 10% వాళ్ళు దొరకరా నాకు. ఉమ్. అలాంటి దొరికిన వ్యక్తులు తీసుకొని మంచి మంచి కంటెంట్లతో చేయాలని ఇప్పుడు మీరు Decide పెట్టిన అయిపోయాను. ఈ యాక్టింగ్ స్కూల్, డాన్స్ స్కూల్ వీటిల్లో మేడం. డబ్బులు ఇచ్చి జాయిన్ అవుతున్నారా ఫ్రీగానా? డబ్బులు ఇచ్చి జాయిన్ అవుతున్నారు మేడం. ఎంత? 1200 పెట్టాం మేడం అంతే. డాన్స్ అండ్ యాక్టింగ్ మొత్తం రెండు కలిపి 1200 ఉమ్. మంత్కి. మరి అది కళామ్మ తల్లిని కొనుక్కుంటున్నట్టు కాదా, అమ్ముతున్నట్టు కాదా? అవును మేడం, నేను బాడికి తీసుకున్నా రూమ్. నాకు వాళ్ళు ఇవ్వలేదే కళామతలు ఫ్రీ అని. 4 lakhs పెట్టి ఖర్చు పెట్టి చేయించా. 4 lakhs 4 lakhs 2 lakhs మీ ఆవిడ ఇచ్చారు, మిగతా 2 lakhs 2 lakhs అప్పు తెచ్చా మేడం. చెప్పు కూడా కదా పెళ్ళాలకి ఇంట్లో. అమ్మో, ఎంత అప్పు ఉంటారు మీరు బయట? ఇప్పుడు 12 ఉంటుంది మేడం. 12 లక్షలు ఎలా తీరుద్దామని? ఒకటి మేడం, చిన్న చిన్న రాళ్ళు కాదు, కొండనే కొట్టాలి. ఆ, ఈరోజు కష్టపడుతుందో నాకు ఎవరో తిరిగి రాదా? ఆ, ఇప్పుడు మీరు అన్నారు కదా మేడం, ఇప్పుడు హైదరాబాద్కి రావడానికి 100 మార్గాలు ఉన్నాయి. అవును. ట్రైన్కి రావచ్చు, బస్సుకి రావచ్చు, ఫ్లైట్కి రావచ్చు. నాతో కోట్లు ఉన్నా నేను ఫ్లైట్కి రాలేను, ఎందుకంటే మా ఊర్లో ఎయిర్పోర్ట్ లేదు. ఉమ్, కర్నూలుకి వచ్చి ఎక్కాలి. కర్నూలు నుంచి వచ్చి హైదరాబాద్కి రావడం డైరెక్ట్ హైదరాబాద్కి వచ్చేస్తే అయిపోయి మా ఊరు నుంచి గుంటకల్ నుంచి. అంటే కొన్ని లేనప్పుడు కొన్ని అడ్జస్ట్ కావాలి. ఉమ్, నేను అలాగే అడ్జస్ట్ అవుతున్నా. ఈ రోజు కాకపోతే ఆ రోజు వస్తుంది. ఉమ్, ఇప్పుడు నాకు 40 years, ఉమ్, మ్యాక్సిమము 50 ఏళ్ళకన్నా ఎక్కువ బతుకులంటారు. ఈ 10 ఏళ్ళలోనే నేను ఇంకా ప్రపంచానికి పరిచయం కావాలా. బాలకృష్ణ గారితో సినిమా చేయాలి, పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేయాలి, అల్లు అర్జున్ గారితో సినిమా చేయాలి. పెద్ద పెద్ద క్యారెక్టర్లతో ఒక 5 minutes ఉన్నా నన్ను చంపేసినా పర్వాలేదు, క్యారెక్టర్ ఫేమ్లో కనిపించాలి. అబ్బా వీడు మనూరోడ్రా, రోడ్డు మీద తాగి తిరుగుతున్నాడు, దొంగ నా కొడుకు, ఈ బుద్ధి అబ్బబ్బా ఏం ఓయమ్మో. లేమని స్టార్. ఓకే. బాలయ్య గారు, ఒక విషయం అడుగుతా చెప్పండి. మేడం. మీ అమ్మ నాన్న ఉన్నప్పుడు మీ అమ్మ నాన్నగారి విలువ మీకు తెలియలేదు. ఆయన తెలియదు. చనిపోయిన తర్వాత మీరు బాధపడ్డారు. అవును. అండ్ మీ నాన్నగారు చనిపోయినప్పుడు కూడా మీరు ఏడవలేదు. ఇన్స్టాగ్రామ్ ఒక 3 రోజులు పని చేయకపోతే ఏడ్చారని కూడా ఏడ్చా. చెప్పారు మీరు. శ్మశానంలోగానే ఉన్నా మేడం. ఆ? శ్మశానంలో 2 days ఉన్నాను అని చెప్పా. అవును, శ్మశానంలోనే 2 రోజులు ఉన్నారంట. అవును. నాన్నగారు చనిపోయినప్పుడు కూడా ఆయనకు అంత బాధ కలగల, కానీ ఇన్స్టాగ్రామ్ పని చేయట్లేదంటే 2 రోజులు ఆయన శ్మశానంలో ఉన్నారు. అవును. సో ఇప్పుడు మీ భార్య, మీ పిల్లలు ఉమ్. ఉన్నారు కదా, ఉమ్. వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియట్లేదు మీకు, పక్కన పెట్టేసి ఇవన్నీ అంటున్నారు కదా. ఎప్పుడైనా మీ పిల్లలు కానీ, మీ ఆవిడంటే పక్కన పెట్టండి, మీ పిల్లలు ఎప్పుడైనా వచ్చి నాన్న మా గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా అని ఎప్పుడైనా అడిగిన రోజు ఉందా? చిన్నపిల్లలు మేడం, అడిగేంత వాళ్ళకి తెలియదు ఇంకా. స్కూల్స్ కి వాటికి వెళ్తారా? పోనీ పేరెంట్స్ మీటింగ్ కి వాటికి వెళ్తారా? నాకు చదువు అని పోను మేడం. నేను మీరు పిల్లలు- చదువుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలు- పిల్లలు ఎందుకు పిలుస్తారు మేడం, మేము పోము. ఎందుకు? టైం దొరకదు మేడం. ఉమ్, ఇదే ఇప్పుడు ఇంటికి పోతేనే డిఫరెంట్ చేయాలా. ఉమ్, ఇదే రాత్రి 1 గంటకి చెప్పొచ్చు చెప్పకూడదు. ఇక్కడ మామూలు తిని 10 గంటలకు 9, 10:30కి పనుకుంటే మా భార్య పనుకుంటుంది, నేను సెల్ చూసుకుంటూ గెలుక్కుంటుంటా. ఇట్లా ఉమ్, ఏదైనా వచ్చిందా డిఫరెంట్ అన్ని బుడుక్కోవడం, కాస్ట్యూమ్స్, కుంకుమ నోట్లోకి వేసుకోవడము, కళ్ళలోకి వేసుకోవడము, ఉమ్, పుష్ప 2లోగా గొడ్డలు పెట్టుకోవాలి, అలాంటివన్నీ డమ్మీ పెట్టుకోవడము. మళ్ళీ ఇది యాడ్ రిపోర్ట్లు కొడతారని మళ్ళీ హాయ్ గాయస్, ఇది కుంకుమే గాయస్, కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి ఇలా చేస్తున్నాను చెప్పుకోవడము. రాత్రి 2 వరకు చేస్తాను మేడం. నాకు ఇన్స్టాతో దాన్ని ఫాలో కావట్లేదు నేను, అది నన్ను ఫాలో అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక రీలు 64 million పోయింది. మీరు అంటున్నారు కదా మేడం, మీకు వాళ్ళు ఇస్తారా అని. చాలామందికి ఆపదలు వచ్చినా నన్ను తిట్టుకున్నారేమో ఊర్లో, ఇలా పాపకు బాగాలేదు, లేకుంటే వ్యక్తికి బాగాలేదు, ఇలా చేయన్నా కొల్బరేట్ పెట్టానా, ఇలా చెప్పన్నా, నేను చెప్పనా మగమంది చెప్పేస్తా. ఉమ్, ఎందుకంటే మీరు అన్నట్టుగా రేపొద్దు నేను చచ్చిపోవచ్చు. ఇప్పుడు నేను ఇంత కష్టపడుతున్నా, నా రియల్గా చచ్చిపోయింది వీడియో తీసి, ఒకప్పుడు ఇలా చేశాడు, వీనికి తినేయలేదు, పెళ్ళాపిల్లలు రోడ్డు పడ్డారని చెప్తే ₹1 కొట్టరా నాకే. 130,000 మంది ఉన్నారు ఫాలోవర్స్. అలా ₹1 కొట్టాలి? ఎందుకు ఇవ్వాలి? ఇన్నాళ్ళు ఎంటర్టైన్ నేను కావాలన్నట్లా కావాలి కదా, సానుభూతితో మేడం ఇన్నాళ్ళు ఎంటర్టైన్మెంట్ చేశా. ఇప్పుడు సినిమా పుష్ప కొన్ని కోట్లు పెట్టి తీశారు, నేను చూస్తాను సార్ అంటే ఊరిని వదులుతారా? డబ్బులు ఇవ్వాల్సిందే కదా. ఆర్టిస్టులకి ఇచ్చినారో ఇలా తెలియదు కదా, థియేటర్ కట్టాల్సిందే కదా. థియేటర్ డబ్బులు ఇచ్చినా టికెట్ లోపల తెలియదు. ఓకే, మీరు ఇన్నాళ్ళ మీకు 40 years కదా మేడం. మీ జీవిత కాలంలో, ఈ 40 ఏళ్ల జీవిత కాలంలో ఒక్కరోజు, ఒకే ఒక్క రోజైనా సరే, నేను నా కోసం కాదు, నా అంటే లైక్ నా కోసం కాకుండా వేరే వాళ్ళ కోసం బ్రతికాను, నా స్వార్థం కాకుండా నేను నా పిల్లల కోసమో మా ఆవిడ కోసమో నా అనుకున్న వాళ్ళ కోసం బ్రతికానని ఒక్క రోజైనా ఉందా? లేదు మేడం. అప్పుడు 2004లో పెళ్ళైంది, 2004 లో పెళ్ళైంది. గోలేగుండలు ఆడుతుంటారు రోడ్డు మీద, అట్లాంటి తొలిపోయి పెళ్లి చేశాడు. మా నాయన మారతాడేమని. మారలే. అప్పుడు లేని అలవాట్లు అన్ని మొత్తం ఎనీథింగ్ ఇక్కడున్న పనులు కైపులో నేనే బీకేసుకుంటే ఇట్లా
కైపులో గుట్కా పాన్ ఎనీథింగ్ తాగి ప్రపంచంలో ఉన్న బ్యాడ్ అలవాట్లు అన్నీ ఉన్నాయి మీకు. ఒకటి తప్ప తెలియదు నాకు, తెలిసింటే దానికని పీకేవనేమో అప్పుడు. బంగాక అదేదో ముసలిలో దాతారు కదా సాధులు, అది కొట్టా. ఇప్పుడైతే ఎనీథింగ్ ఏం లేవు. చెప్పొచ్చు చెప్పకూడదు, నాకు ప్రాణమైన అబద్ధం చెప్పేకి రాదు. నాన్న చనిపోయినప్పుడు మా నాన్న టీ తాగడు, సిగరెట్ తాగడు, హార్ట్ అటాక్ చనిపోయాడు. ఏమి లేనోడు ఇంతవరకు ముట్టుకేం చూలే. నేను అన్ని మానేసా. మళ్ళీ నాకు అనిపించింది ఆ విలనిజానికి లైట్కి ఇట్లా కూర్చొని సిగరెట్ కొడితే ఎలా ఉంటుందని సన్నగా చెప్పొచ్చో లేదో స్మోక్ స్టార్ట్ చేశా. మా నాన్న చనిపోయిన బిఫోర్ నుంచి మొదలుపెట్టా స్మోక్. అంటే ఇదిగా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఊర్లో చూసినాడు బాలయ్య గారు తప్పుడోడు ఒకప్పుడు అలా చెప్పాడు, ఇప్పుడు మా కళ్ళ ముందు సీరియల్ తాగుతున్నాడు, మనకి ఇంకా ఏముంటాయి అనుకుంటారని ఇదిగా చెప్తున్నాను మేడం. అంటే నా భార్య పిల్లల్ని నేను మోసం చేస్తున్నా. ఎందుకంటే పొదుపులో వచ్చిన డబ్బులు పిల్లాం పిల్లలు, ఇప్పుడు ఇంటికి రాజు మొగుడే, రాజ్యానికి రాజు ఏం చెప్తే తినాల్సిందే. ఆ 2 lakhs తీసిపోయి మళ్ళీ తెచ్చి పెట్టేశాను. ఇచ్చారా ఇంట్లో? ఇంటికి ఎందుకు ఇవ్వరు మేడం? ఇస్తారు మేడం, ఇవ్వరా? తప్పదు, ఇవ్వాలి. ఎందుకంటే 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, మీ 2 ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి కదా. చేస్తారుగా? ఖచ్చితంగా చేస్తాను. మా నాన్న సంపాదించిన 2 ఇళ్ళు ఉన్నాయి, నేనేదో మళ్ళీ దేవుడు కష్టపడి సంపాదించుకున్నాను. అంటే మా నాన్న కట్టుకున్న బట్టలతో వచ్చాడు, సొంతూరు కర్నూలు జిల్లా. మా నాన్న అక్కడ వదిలిపెట్టేందుకు వచ్చాడంటే 5 మంది అన్నదమ్ముల వాళ్ళు. పార్టీలు పల్లెటూరులు అంటారు కదా, ఊర్లలో పొనుగమంటే బకెట్లు తీసుకొచ్చి బాంబులు బచ్చల్లో పెట్టారు. బచ్చలు అంటే బాత్రూమ్ అంటారు అప్పుడు. బాంబులు అన్నాడు పెట్టారు. మా వర్గం లేక మా వర్గంలో అంటుంటే మా నాన్న ఇక్కడ వలస వెళ్ళి వచ్చేసాడు, ఇక్కడ గుంటకల్కి వచ్చాడు, ఇక్కడే స్థిరపడిపోయాడు, అన్నీ పనులు చేశాడు, ఒంటది మనది వెళ్ళాడు, లాస్ట్ 2 ఇళ్ళు కట్టించాడు. దాని మీదే ఇప్పుడు ఇది పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ఇన్స్టాగ్రాము మీరు అన్నట్లా నాకు ఇన్కమ్ లేదు, కానీ చాలా మందికి ఆపదున్నా నన్ను అడిగినా నేను చేయట్లేదు. ప్రమోషన్ చేశాను, నెలకు ₹1,00,000 సంపాదించుకోవచ్చు, కానీ చేయట్లే. మిమ్మల్ని నేను తప్పు పట్టట్లేదు, కానీ హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి ₹10,000 అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.